ఫార్మ్స్లో చాలామందికి అందరికీ ఫార్మర్స్ అందరికీ ఉన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇప్పుడున్న డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, ఏ కంపెనీ బెటర్ కాదు, లేదా ఫర్దర్గా మేము ఇన్వెస్ట్ చేసే క్యాపబిలిటీ ఉంది, బట్ మాకు ప్రాపర్ కంపెనీస్ అలాంటి కంపెనీస్ లేవి అని ఒక క్వశ్చన్ మార్క్ డైలామా ఉన్నారు. మీరేమో చెప్పగలరు? ఇప్పుడు నార్మల్ ఇప్పుడు చేస్తుండే ఇంటగ్రేషన్స్లో కంపెనీలు చిక్స్ ఇస్తున్నారు, ఫీడ్ ఇస్తున్న తర్వాత వ్యాక్సిన్ పెట్టి లిఫ్టింగ్ అయిన తర్వాత కేజీకి 6-4 రూపాయలని 9 రూపాయలు ఇస్తున్నారు. ఆవరేజ్గా ఒక 7 రూపాయలు 80 పైసలు దొరుకుతుంది. ఒక సంవత్సరాల ఒక 5 బ్యాచెస్ మ్యాక్సిమం 4.5 to 5 బ్యాచెస్లో వస్తుంది. ఇది నార్మల్ కాన్సెప్ట్ అండి. సో మన కంపెనీ వచ్చి మెగాలో ఫుడ్స్ అండ్ సర్వీసెస్, మన కంపెనీ పేరెంట్ కంపెనీ మీరు అడిగినారు శాంతి హ్యాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో నియర్లీ 40 సంవత్సరాలుగా మనం ఈ బిజినెస్లో ఉన్నాము. ఓకే. సపోజ్ ఓపెన్గా మనం చెప్పాలంటే సుగుణాకు ముందర నా 2000లో కంపెనీ జాబ్ ట్రై చేసినప్పుడు ఈ కంపెనీ పెద్ద కంపెనీ సుగుణకు వచ్చింది. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్స్ మీకు ఇస్తున్నాను. సో ఈ కంపెనీలో అప్పుడు నాయన గారు చేశారు శాంతి ఫార్చ్యూన్ అనే నేమ్లో. ఇప్పుడు మనకు అది వచ్చి కొడుకు అశ్విన్ అట్లా చెప్పుకున్నారు. ఆయన మెగాలో ఫుడ్స్ అండ్ సర్వీసెస్ అనే కంపెనీ ఎండి. ఓకే. సో ఈ కాన్సెప్ట్ ఏమి అన్నాడు, రైతులు వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టి కోళ్ళు పెంచాలి. దీని వచ్చి కాంట్రాక్ట్ పెడతాము. ఆ కాంట్రాక్ట్ పెట్టి ఆ కాంట్రాక్ట్గా 3 చిక్స్ రేటు, ఫీడ్ రేటు, తర్వాత కోళ్ళ రేటు, కోళ్ళు వాపస్ తీసే రేటు 3 మీద ఫిక్స్ చేసేస్తున్నాం. ఇది ఎట్లా ఫిక్స్ చేస్తున్నారంటే చిక్స్ వచ్చి ఒక 35 ఎంపీ, ఫీడ్ 3-4 కేజీ, 1 కేజీ 43 రూపాయలు, టోటల్ 150 అది 35 ఎంపీ, టోటల్ 186 రూపీస్ రైతులు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ ఫామ్లో వాళ్ళు పెంచుతున్నారు. వ్యాక్సిన్స్, మెడిసిన్స్ వాళ్ళే కొనుక్కోవాలి. దానికి ఒక 2 రూపీస్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. అరౌండ్ 35 to 38 డేస్లో 2.2 కేజీ, 3.5 కేజీ కన్సంప్షన్ చేసి 2.2 కేజీ వస్తుంది ఆవరేజ్గా. ఓకే. సమ్మర్లో మీకు 2.1 వస్తుంది, అదే వింటర్లో 2.3, 2.4 వస్తుంది. ఆవరేజ్ 6 బ్యాచ్ దొరుకుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఫార్మర్ల రైతులే బిజినెస్ చేస్తున్నారు. కంపెనీ గుడ్ క్వాలిటీ చిక్స్, గుడ్ క్వాలిటీ ఫీడ్స్, తర్వాత కోళ్ళు మనమే అమ్మదాన్ని మన ట్రేడ్ పంపిస్తున్నాం. మేము యాక్చువల్ రైతులు డైరెక్ట్ బిజినెస్ చేశారంట. ట్రేడర్ల దగ్గర నుండి డబ్బులు కలెక్ట్ చేసేది పెద్ద ఇబ్బంది ఉంది. సో మన ఫార్మర్స్ మనం ఏం చేస్తున్నాము అంటే అసలు కంపెనీ వితిన్ 15 డేస్ మనం కలెక్ట్ చేస్తుంటాము. సో ఫార్మర్ రైతులు ఏం చేస్తున్నామంటే ఈ కోళ్ళు 2.2 కేజీ 220 రూపీస్ దొరుకుతుంది. ఆ 220 మైనస్ 188 పెట్టారంటే 32 రూపాయలు, అరౌండ్ పర్ కేజీ 14 రూపీస్. ఇది వచ్చి మినిమం ఇన్ అండ్ ఆవరేజ్ దొరుకుతుంది. ఎక్కువ మంది ఉన్నారు, బట్ ఈ 1350 to 14 రూపీస్ ఆవరేజ్ దొరుకుతుంది. ఫీడ్ కాస్ట్ అనేది పర్మనెంట్గా ఉంటుందా లేకపోతే చేంజ్ అవుతూ ఉంటుందా? లేవు సార్. సో ఇది వచ్చి 1 year అగ్రిమెంట్. ఈ 1 yearలో మీరు కంపల్సరీ కంపెనీ కూడా అలైన్ అవి ఉన్నారు. ఫీడ్ కాస్ట్ సేమ్, చిక్ కాస్ట్ సేమ్, బ్యాడ్ లిఫ్టింగ్ కాస్ట్ సేమ్. మీకు మార్కెట్లో లైవ్ బ్యాడ్ మార్కెట్ 100 రూపాయలు ఉన్నాడు, మీకు 100 రూపాయలు దొరుకుతుంది. 80, 70, సపోజ్ 60, 70 అట్లా ఉన్నాడు, మీకు 100 రూపాయలు దొరుకుతుంది. ఫార్మర్లో 120, 180 అయినాడు, మీకు 100 రూపీస్. సో ఇట్లా అట్లా ఈ బిజినెస్ వచ్చేప్పుడు మీకు ప్రతి బ్యాచ్ మీకు ప్రాఫిట్ ఉంటుంది. కంపెనీ ఎట్లా మీరు అడగచ్చు, ఎట్లా కంపెనీ ఏం చేస్తుంది, మీకు లాస్ని ఎంత కాదు. ఎస్, కంపెనీ ఇంపోతున్నప్పుడు వీఆర్ చిన్న ప్రాఫిట్ ఉంటుంది. చిక్స్లో కొంచెం ప్రాఫిట్ ఉంది, ఫీల్డ్లో కొంచెం ప్రాఫిట్ ఉంది. తర్వాత ఏమవుతుంది, మన ఇది అన్ని మీకు ఎట్లా ఫిక్స్ చేసామంటే 2021 చూసారంటే 92 రూపీస్ ఆవరేజ్ రియలైజేషన్ ఉంది. 22-23 ఆవరేజ్ రియలైజేషన్ 94 రూపీస్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ 96 రూపీస్ ఫర్ 23-24 అట్లా. సో ఇది మరి మన కాన్సెప్ట్. సో ఆ 4 రూపీస్ ఎక్కడ అవుతుంది మనకు కాస్ట్ వస్తుంది. సో రైతులు ఓన్ చేసేప్పుడు ఫస్ట్ పంట వస్తుంది, వచ్చిన ఒక 60 రోజుల తర్వాత సెకండ్ పంట వస్తుంది, 3 అట్లా 5 పంటలు 6 పంటలు ఎంత. సో ఈచ్ అండ్ ఎవరీ ఇది వచ్చి సక్సెస్ అవుతుంది. కాన్స్టెంట్ చిక్ క్వాలిటీ, కాన్స్టెంట్ ఫీడ్ క్వాలిటీ ఇస్తున్నామండి. దా వచ్చి యాక్షన్ ఇప్పుడు రైట్ నౌ జరుగుతుంది. దానికి ఏ ప్రాబ్లం ఉండదు. అదే కాన్సన్ట్రేట్. సో డబ్బు కోడ్లు పట్టిన తర్వాత అది మీరు చెప్పాలండి. పట్టిన తర్వాత 7 days 8th day మార్నింగ్లో మీకు లాస్ట్ లిఫ్టింగ్ నుండి 8th day మార్నింగ్లో మీకు డబ్బులు వాపస్ వచ్చేస్తుంది.
లేదు సార్ అట్నే అక్కడనే పెట్టుకోవడం అలాంటి ఒక కాన్సెప్ట్ ఉన్నాయి. ఓన్లీ 86 రూపీస్లో 3 రూపీస్ తగ్గించి ఓన్లీ 83 రూపీస్ అక్కడ బ్యాలెన్స్ ఉంటుంది మీకు ఇచ్చేస్తుంది. సో అక్కడ మళ్ళీ ఒక 3 రూపాయలు కేజీ 1 రూపీ 1.5 రూపీస్ అడిషనల్ బెనిఫిట్ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అంటే క్లోజింగ్ అయిపోయిన తర్వాత కొన్నిసార్లు అంటే డిఫరెన్సెస్ వస్తుంది అనేసి అంటారు, దాని మీద మీ పర్సెప్షన్? యాక్చువల్లీ ఇది సారీ టు సీ ఇంటగ్రేషన్స్లో చెప్పేస్తాను. ఇంటగ్రేషన్లో ఛాన్సెస్ ఆర్ ద బ్యాంక్ కూడా లోన్లు బాగా ఇస్తున్నారు. కానీ వర్కింగ్ క్యాపిటల్ మూడి అట్లా మాది ఒక కాన్సెప్ట్ ఇస్తున్నారు. మన కంపెనీ నుండి ఒక ఇది మాది లెటర్ ఇస్తున్నాము, ఎట్లా కొటేషన్స్ ఇస్తున్నాము. సో దీన్ని పెట్టి మీ బ్యాంకర్స్ కూడా రైతులకు బాగా ఇది పరిచయం ఉండి వాళ్ళ ట్రాన్సాక్షన్ బాగా ఉండింది. సో అక్కడ లోన్ దొరుకుతున్న అవకాశం ఉంది. సరే, ఇంకొకటి ఏంటంటే ఈ చిక్ క్వాలిటీ అనేది పర్మనెంట్గా అలానే ఉంటుందా లేకపోతే డిఫరెన్సెస్ ఏమైనా ఉంటుందా? అండ్ క్వాలిటీ అంటే బ్రీడ్ ఏ బ్రీడ్ వస్తుంది సార్? మన యాక్చువల్గా మన రెండు కంపెనీ ఉంది. మన శాంతి హ్యాచరీస్, నెక్స్ట్ వచ్చి మెహాలో. శాంతి హ్యాచరీస్లో మన వచ్చి ఒక బ్యాచ్ 40,000 నేను 4 బ్యాచ్లు ఉన్నాయి, 1.6 lakhs. ఈ మెహాలో ఫుడ్స్ బ్యాచెస్ అది 1.6 ప్లస్ ఇది 90 2.5 లైన్. మీ కాన్సెప్ట్ మీరు ఆల్రెడీ మీరు ఈ డివిజన్లో ఉండి తెలుస్తుంది. మీరు 4 egg average 4.2 eggs పర్ వీక్ వస్తుంది. 183 డివైడెడ్ బై 44 weeks. అది ఎట్లా అంటే 68 weeks మైనస్ 24 weeks గ్రోయింగ్. సో 44 weeksలో 183 eggs వస్తుంది. అది డివైడ్ చేసి వస్తుంది 4.2. సో 4.2 10 lakh egg పర్ వీక్ దే ఆర్ హ్యావింగ్ ద ప్రొడక్షన్ కెపాసిటీ. సో 10 lakh egg తర్వాత అది హ్యాచ్ చేశాను 80% అగైన్ 8.5 lakh. ఇప్పుడు మన నేమ్లో ఈ మెహాలో ఫుడ్స్ అండ్ సర్వీసెస్ నేమ్లో 2 lakh పర్ వీక్ పెడుతున్నాము. శాంతి హ్యాచరీస్ నేమ్లో వచ్చి 2 lakh పెడుతున్నాము. తర్వాత మోడర్న్ అనిమల్ ఫీడ్స్ ఇంకో కంపెనీ ఉన్నాయి, 3 కంపెనీస్ 6 lakhs పెడుతున్నాము. బ్యాలెన్స్ అరౌండ్ 2 lakh 2.5 lakh వచ్చింది. అన్నవారి కంపెనీ మూర్తి చెప్తున్నాను, అన్న లక్ష్మణ్ ఆయన కంపెనీ మనం చేస్తున్నాం. ఈ కున్నూరు చుట్టుపక్కల కానీ లేకపోతే పలమనేరు కానీ చిత్తూరు, ఎస్పెషలీ చిత్తూరు డిస్ట్రిక్ట్ మాత్రమే పౌల్ట్రీ హబ్ అంటారు. ఈ సరౌండింగ్ ఏరియాస్లో మీరు ఎక్కడైనా ఇచ్చారా? ఎక్కువ ఉన్నాయి. మన ఫార్మ్స్ వచ్చి పొలంనేరులో ఉన్నాయి. పొలంనేరు మీరు చెప్పాలంటే ఎగ్జాక్ట్ చెప్పాలంటే దండపల్లి అట్లాంటి ఒక ఈసీసీ ఉన్నాయండి. తర్వాత ఓపెన్ సెట్స్ ఎక్కువ ఉంది, వీకోటలో ఉన్నాయి, బాగిరెడ్డిపల్లి పొలంనేరు. తర్వాత ఈవెన్ వీకోట, కుప్పం, రామకుప్పం చెప్తారు కదా, కుప్పం ఉందంటే అక్కడ మన ఇంకో అడ్వాంటేజెస్ మీకు రామకుప్పం అన్న లొకేషన్స్లో మన హ్యాచరీ ఉన్నాయి. వీక్లీ 2 lakh కెపాసిటీ హ్యాచెస్ అని బెస్ట్ కంపెనీ కూడా ఓన్ హ్యాచరీ ఉన్నాయి. ఫీడ్ వచ్చి మన కోలార్లో ఒక ఫీడ్ కూడా ఉన్నాయి, థర్డ్ పార్టీలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. ఒకటి హొసూరులో ఉన్నాయి, థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. సో అన్ని నియర్ బై ఉన్నదని మనం ఇక్కడ ఎక్కువ. దానిలో ఇంకో అడ్వాంటేజెస్ కనుక్కున్న అడ్వాంటేజెస్ నా ఎక్స్పీరియన్స్. నేను ఒక 35 years ఈ ఫీల్డ్లో ఉన్నాను. బ్రీడర్, హ్యాచరీ, ఫీడ్ మిల్, జీపీ అన్ని కింద వచ్చేస్తాను. అదే ఇక్కడ ఉన్న ఇక్కడ వాటర్ క్వాలిటీ కొంచెం బాగుంది, ఇక్కడ రిజల్ట్ బాగా వస్తుంది. సో క్లైమేట్లో నింట వస్తువు కాదండి, వస్తువు ఉంది. సో 1 or 2 months పడుతుంది. తర్వాత ఆల్వేస్ త్రూఅవుట్ దేర్ బెస్ట్. సో దాని గురించి ఇక్కడ మాకు కొంచెం ఎక్కువ రైతులు ఉంటారు. సో రైతులకు పక్కా రిజల్ట్ వస్తుంది. మనకు వాల్యూమ్ బిజినెస్, కంపెనీ వాల్యూమ్ బిజినెస్. ఏ ఫార్మర్ దగ్గర ఉంది నెక్స్ట్. సో 365 ఉండదు. మన ఇండియన్ ఆవరేజ్ per kg 2 rupees, per bed 5 rupees దొరుకుతుంది. 6 బెడ్స్లో ఒక 30 రూపాయలు దొరక అవకాశం ఉంది. మన ఎక్స్పీరియన్స్ అది. ఇక్కడ వచ్చి విన్ విన్ సిచ్యువేషన్స్. ఫార్మర్ మన దగ్గర ఉన్న వాళ్ళ మామూలు ఇదా వచ్చి కాన్సెప్ట్ అండి. బట్ ఫార్మర్స్కి క్వశ్చన్ మార్క్ ఉంటుంది, అంటే ఫీడ్ క్వాలిటీ ఎలా ఉంటుంది, ఫీడ్ క్వాలిటీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది కదా. ఎస్, మీరు అడిగే క్వశ్చన్ ఎగ్జాక్ట్ సూపర్ క్వశ్చన్స్ అండి. సో ఇది వచ్చి అసలు మార్కెటింగ్ పర్సన్ మా కంపెనీ తరఫున మీకు ఆన్సర్ ఇచ్చేదాని తర్వాత అది బెటర్. ఇక్కడ దగ్గర ఉన్న ఫార్మర్స్ దగ్గర మీరు డైరెక్ట్ అక్కడ ఫార్ము వెళ్ళి ఆ ఫార్మర్ దగ్గర ఫార్మర్ లాంగ్వేజ్లో మీరు డిస్కస్ చేశారంట. ఉన్నాయి
ఏదో ఒక సైడ్లో ఉండొచ్చు. ఇది వచ్చి వాడు ఓన్ బిజినెస్ చేస్తున్నారు. కంపెనీ జస్ట్ ఫెసిలిటీస్, గుడ్ క్వాలిటీ చిక్స్, గుడ్ క్వాలిటీ ఫీడ్స్, వాపస్ 100 రూపీస్ మనం తీసుకున్నాము, గ్యారంటీ ఉన్నాయి. ఫార్మర్స్ ఆల్రెడీ పెట్టిన ఫార్మ్స్ కూడా ఆ పర్టికులర్ లొకేషన్స్, ఆ ప్లేసెస్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా చెప్తారు. ఈ వీడియోలో లాస్ట్లో అటాచ్ చేస్తాను. మీకు దాంట్లో ఏమైనా డీటెయిల్స్ ఏమైనా ఉంటే దాంట్లో మీరు చూసినట్లయితే మీరు అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. Sure.